నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. చంద్రబాబు నాయుడు గారు రెండు తెలుగు రాష్ట్రాలు రెండు కళ్ళతో సమానం అంటుంటే, మరి ఆ ఇద్దరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు మాత్రం రెండిటి మధ్య, రెండు రాష్ట్రాల మధ్య కుట్రనైతే చేపట్టాలని చూస్తున్నారు. అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు ప్యానల్లో సిద్ధంగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా టీడీపీ యాక్టివిస్ట్ శశి. సార్ నమస్తే. నమస్కారం. నమస్తే శశి. సత్యమూర్తి గారు, వాస్తవానికి చూసుకుంటే రెండు రాష్ట్రాలు కూడా నాకు రెండు కళ్ళతో సమానం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. గతంలో ఏదైతే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి హైటెక్ సిటీని ఎలా డెవలప్ చేస్తారో మనం చూసాం. ఇప్పుడు ఇక్కడ ఏపీకి వచ్చి చాలా కసితో వస్తున్నట్టు పెట్టుబడులు కావచ్చు, రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తూ వస్తున్నాం. అయితే జల వివాదాన్ని తీసుకొచ్చి ఇటు జగన్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, రెండు రాష్ట్రాల మధ్య వైవిధ్యాన్ని పూర్తిగా పెంచే విధంగా చూస్తున్నాం. సో ఎలా చూడాలంటారు దీన్ని? అంటే వాళ్ళ బుద్ధి ఇప్పుడు కొత్తగా చెప్పేదే ఉంది. కేసీఆర్ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ బుద్ధి మొత్తం అందరూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి తెలుసు. కేసీఆర్ ఏం చేస్తాడు, నిన్నగాక మొన్న వచ్చి చెప్తున్నాడు కదా, మొత్తం అంతా కూడా ఆంధ్ర ప్రాంత ప్రజల మీద మళ్ళీ విషం కక్కడం. ఇప్పుడు తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత, కొత్త గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాలు బయటికి రాలా. ఎందుకు రాలేదు అందరికి తెలుసు. అతని ఆరోగ్యం సరిగ్గా లేక రాలా. తర్వాత వచ్చి ఏం చెబుతాడు, నేను రేవంత్ రెడ్డికి టైం ఇచ్చాను, అందుకని నేను 2 సంవత్సరాలు బయటికి రాలేను అంటాడు. నువ్వు ఈ 2 సంవత్సరాల కాలంలో 1 సంవత్సరం పాటు, సంవత్సరంన్నర పాటు నువ్వు నడవటానికే నీకు వీలు కాలే. నీకు తుంటి ఆపరేషన్ ఏదో జరిగింది. నీకు దాదాపుగా ఒక సంవత్సరంన్నర 2 సంవత్సరాల పాటు నువ్వు నడవటానికే వీలు కాలేదు. నువ్వు శుభ్రంగా రెస్ట్ తీసుకున్నావు. 2 సంవత్సరాల తర్వాత వచ్చి నేను రేవంత్ రెడ్డికి టైం ఇచ్చి అంటాడేంటి? అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ కేసీఆర్ అనే వ్యక్తి ఎంత పచ్చి అబద్ధాలు అలవోకగా ఆడగలుగుతాడు అనేది చెప్పడానికి నేను ఈ పాయింట్ చెప్పాను. సరే, యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుని ఉంటే రేవంత్ రెడ్డి గారు వచ్చి చూడడం కూడా మనం చూసాం కదా సార్, దృశ్యాలు అందరూ చూశారు. చంద్రబాబు నాయుడు కూడా వచ్చి పలకరిచ్చిపోయాడు కదా, ఎట్లా పడ్డావు ఏంటి, కొంచెం ఈ వయసులో జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్పేళ్ళాడు చంద్రబాబు నాయుడు. ఉంటా సార్, ఏదో జారింది సార్, కాలు జారింది సార్ అని ఏదో చెప్పుకున్నాడు. అంటే నేను ఇది ఊరికే సరదాకి లైటర్ వెయిన్లో చెప్తున్నా, కానీ ఇది ఎందుకు చెప్పాను అంటే, కేసీఆర్ బుద్ధి తెలుసుకోవాలి. ప్రజలందరూ కూడా ఈ కేసీఆర్ బుద్ధి ఎటువంటిది అని తెలుసుకోవాలనే దానికి చెప్తూ ఉన్నా. కట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ వైపు ఒకటి తొంగి చూస్తే, అక్కడ జగన్మోహన్ రెడ్డి మొత్తం మామూలుగా మీరు ఏదన్నా ఇల్లు కడితే ముందర గొయ్యి తవ్వుతారు, అందులో ఒక పిల్లర్లు అవి పెడతారు, కాంక్రీట్ వేస్తారు, తర్వాత పునాది రాళ్ళతో కడతారు, బేస్మెంట్ వేసుకుంటారు, అందులో మట్టి దిగిందాక నీళ్లు కొడతారు, ఇవన్నీ చేస్తారు కదా. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడంటే, అబద్ధం మీద అబద్ధం, ఇంకో అబద్ధం, ఇంకొక తప్పుడు ప్రచారం, ఇంకొక దుష్ప్రచారం, ఇవన్నీ వేసి ఇల్లు కడదాం అనుకుంటున్నాడు. నువ్వు కాంక్రీట్ వేసి, ఐరన్ వేసి, ఇసుక సిమెంట్ వేసి, కంకర వేస్తే ఉంటుంది. కాగితాల మీద కడితే ఏముంటుంది? ఉండదు. అట్టగే కూలిపోయింది. 151 నుంచి 11కి పడిపోయింది. కారణమే అది, అబద్ధాల మీద. ఏది, నువ్వు అధికారంలో రావడానికి ముందు పింక్ డైమండ్ కొట్టేసి చంద్రబాబు నాయుడు బెడ్రూమ్లో పెట్టుకున్నాడు అన్నావు. ఆ తర్వాత అసలు పింక్ డైమండ్ అనేది లేదు అని చెప్పి నువ్వే చెప్పావు. కోర్టులో అప్పుడు కేసు వేసావు, ఆ కేసు విత్డ్రా చేసుకున్నావు. 1 కాదు 2 కాదు, నేను ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నా. అమరావతి మీద దుష్ప్రచారం చేసావు, పోలవరం మీద ఇది చేసావు, నీకు అసలు అంతా దోచుకుంటున్నారని చెప్పావు.
చంద్రబాబు నాయుడిని మీద అపోహలు సృష్టించి ఆ అపోహల ఆధారంగా నువ్వు అధికారంలోకి వచ్చావు. నువ్వు అధికారంలోకి ఎందుకు వచ్చావు? అది సింపుల్, అందులో వేరే ఇంకా మాట ముచ్చట్లేదు. ఎందుకంటే ప్రతిదీ కుంభకోణమే కదా. అన్నీ అమ్ముకున్నావు, మద్యం అమ్ముకున్నావు, ఇసుక అమ్ముకున్నావు, అన్నీ అమ్ముకున్నావు కదా. అది చేసిన తర్వాత ప్రజలు గమనించి నిన్ను తీసి పక్కన పడేస్తే ఈ రోజున కేసీఆర్ వచ్చి మన జల వివాదాలు అంటాడు. కేసీఆర్ అధికారంలోకి వచ్చింది ఈ జల వివాదాల ఆధారంగానే, అవే అతని పెట్టుబడి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చింది అబద్ధాలే అతని పెట్టుబడి. ఇప్పుడు ఈ అబద్ధాలు జల వివాదాలు రెండు కలిపి మిక్స్ చేసి గ్లాసులో పోసి అది ప్రజలతోటి బలవంతంగా తాగించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకనే ఈ కేసీఆర్కి ఒక పేపర్ ఉంది, ఒక ఛానల్ ఉంది. జగన్మోహన్ రెడ్డికి ఒక పేపర్ ఉంది, ఒక ఛానల్ ఉంది సొంతానికి. ఇవి కాకుండా కేసీఆర్కిను జగన్మోహన్ రెడ్డికి బాకాలు ఊదే ఒక పెద్ద ఛానల్స్ ఒక రెండు ఉన్నాయి, రెండు పెద్ద పెద్ద శాటిలైట్ ఛానళ్ళు, ఒక రెండు పేపర్లు కూడా ఉన్నాయి. ఇది కాకుండా సోషల్ మీడియా సైన్యం ఉంటుంది. అంటే దాదాపుగా ఒక 2-3 వేల వెబ్సైట్లు, 2-3 వేల యూట్యూబ్ ఛానళ్ళు, ఇవి కాకుండా సోషల్ మీడియా హ్యాండిల్స్, ఇవన్నీ ఉంటాయి. విచిత్రం ఏంటో తెలుసా? ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్కి కలిపి పనిచేస్తూ ఉంటాయి. అంటే నీకు కేసీఆర్ నీకు రాజకీయం చేయటానికేమో ఆంధ్ర విద్వేషం కావాలా? నువ్వు సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో కలిసి పనిచేయటానికేమో నీ పార్ట్నర్ ఆంధ్రవాడా? ఏంటి ఎవరికి చెప్తావు? ఎన్ని నాటకాలు ఆడతావు నువ్వు? మొత్తం సోషల్ మీడియాలో ఒక 2-3 ట్విట్టర్ హ్యాండిల్స్ కూడా చెప్పమంటే చెప్తా కానీ. ఎగ్జాంపుల్ మీరు అనుకున్నట్టు ఉత్తరాంధ్ర నౌ కావచ్చు, అదేదో తెలుగు స్క్రైబ్ కావచ్చు, ఇవన్నీ వాళ్ళు ఇద్దరు కలిసి పనిచేస్తారు. ఇద్దరు కలిసి పనిచేస్తారు. ఎట్లా పని చేస్తావు నువ్వు? ఇద్దరు కలిసి. ఆంధ్రవాడు కదా జగన్, ఏమన్నా తెలంగాణవాడా? జగన్ ఆంధ్రవాడు కదా. మరి నువ్వు ఆంధ్రవాడి మీద విద్వేషాన్ని రెచ్చగొడుతూ కదా నువ్వు రాజకీయం చేసేది. నువ్వు జగన్మోహన్ రెడ్డితో నువ్వు కలిసి ఎట్ట పని చేస్తావు? మొన్న కోర్టుకు వచ్చినప్పుడు కూడా బీఆర్ఎస్ వాళ్ళు స్వాగతం పలికారు కదా సార్. స్వాగతం పలుకుతారు. జగన్మోహన్ రెడ్డి బర్త్డే అయితే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న ఉన్నాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి అంటారు ఆయన్ని. ఆయన ఫోటో తీసేసి పక్కన పడేసి కేసీఆర్ ఫోటో పెట్టారు అక్కడ. జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కన ప్యాలెస్, ఇల్లు అనకూడదు, ప్యాలెస్. ఇల్లు అంటే మనల్ని జైలు వేస్తారు. అది పెద్ద ప్యాలెస్, రాజభవంతి. అది ఆ రాజభవంతి పక్కన మీకు అది నేను ఆ ఫోటో పంపిస్తా, మీరు డిస్ప్లే చేయించండి. అది ఏంటి అంటే నీకు మొత్తం అంతా చూస్తే రాజశేఖర రెడ్డి ఫోటో లేదు అందులో. ఎంత బాధ అండి. కేసీఆర్ ఫోటో ఉంటుంది అక్కడ. ఈ ఇద్దరు కలిసి అసలు తుచ్చమైన రాజకీయాలు చేస్తూ ఉన్నారు. లేటెస్ట్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని ఉంది. కేసీఆర్ వచ్చాడు, రోజా వాళ్ళ ఇంటికి వచ్చాడు. రోజా వాళ్ళ ఇంట్లో అన్నీ రకరకాలుగా పిండి వంటలు అవన్నీ పెట్టారు, తిన్నాడు. రాయలసీమకు నీళ్ళు రావాలా, బరాబర్ నీళ్ళు రావాలా అని చెప్పాడు. రోజా చప్పట్లు కొట్టింది. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చాడు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి వ్యతిరేకంగా కోర్టులో కేసు వేశాడు. కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేశాడు. జగన్ ఆపేసాయి అన్నాడు. జగన్ ఆపేశాడు. రాయలసీమకి నీళ్లు రావాలని ఎందుకు చెప్పావు కేసీఆర్ నువ్వు? ఓకే, కేసీఆర్ చెప్పాడు. ఈ జగన్మోహన్ రెడ్డి ఎట్ట విన్నాడు? నేను రాయలసీమ టైగర్, రాయలసీమ పులిబిడ్డ అది ఇదని నువ్వు ఈ జగన్మోహన్ రెడ్డి చెప్తాడు కదా. మరి కేసీఆర్ చెప్పంగానే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆపాడు? నువ్వు కట్టాల్సిందే. నువ్వు కేసీఆర్ లేదు, గీసీఆర్ లేదు, నా రాయలసీమ నాకు ముఖ్యమా అనాలి కదా. నువ్వు అన్నావా జగన్మోహన్ రెడ్డి? అన్నావా? ప్రాజెక్టు నువ్వు మొదలుపెట్టి చేసావా? గుంతలు దవ్వావు. నీకు కావాలంటే ఫోటోలు పంపిస్తా. గుంతలు కొండ కట్ చేసి గుంతలు దవ్వావు కింద. అది నువ్వు వాళ్ళ అధికార ప్రతినిధి ఎవడో వచ్చి చెప్తాడు 89%
వర్కులు కంప్లీట్ అంటే చేసాం. వాళ్ళు భాష్య సినిమాలో బ్రహ్మానందం డ్రీమ్ మిషన్ లో ఉన్నట్టు వైసీపీ వాళ్ళంతా కానీ ఒక డ్రీమ్ మిషన్ లో బతుకుతుంటారు. అందుకని మీరు అన్నారు కదండి ఇంతకుముందు ఫోటో, నేను చూస్తే ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే దాంట్లో వాళ్ళ తండ్రి గారు రాజశేఖర్ రెడ్డి గారు లేరు. అంటే రాజశేఖర్ రెడ్డి కన్నా కేసీఆర్, కేటీఆర్, జగన్మోహన్ రెడ్డికి ఎక్కువైపోయారంటే రాజశేఖర్ రెడ్డి అభిమానులు కూడా ఆలోచించుకోవాలి. ఇది ఎక్కడో కాదు, ఆయన ఇంటి పక్కనే. ప్యాలెస్ మళ్ళీ ఇల్లు అని వస్తుంది నాకు, సారీ, ఆ రాజభవంతి పక్కనే. అంటే ఇటువంటి మనుషులు వచ్చి ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మేము 89% కంప్లీట్ చేసాం. నువ్వు 89% కంప్లీట్ చేశానని చెప్తున్నావు కదా నువ్వు అధికార ప్రతినిధిగా. నేను ఒక్కటే క్వశ్చన్ అడుగుతా, 2019-20 ఆర్థిక సంవత్సరంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి ఎంత కేటాయించావు? 2020-21 ఆర్థిక సంవత్సరంలో రాయలసీమ లిఫ్ట్కి ఎంత కేటాయించావు? 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఎంత కేటాయించావు? 22-23 ఆర్థిక సంవత్సరంలో ఎంత కేటాయించావు? 23-24 ఆర్థిక సంవత్సరంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి ఎంత బడ్జెట్ కేటాయించావు? ఆ లెక్కలు చెప్పగలుగుతావా జగన్మోహన్ రెడ్డి? లేదు, మీ అధికార ప్రతినిధులు ఎవరైనా ఉన్నారు కదా, వాళ్ళు ఎవరన్నా చెప్పగలుగుతారా? 89% కంప్లీట్ చేసి ఆపేసి, ప్రాజెక్ట్ ఆపేసి నువ్వు అది కంప్లీట్ చేయకుండా నువ్వు వచ్చి ఈ కబుర్లు చెబుతావేంటి? 89% అంటే నువ్వు అబద్ధాలు చెబితే ఓకేనా? అందుకని అక్కడ ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి, తెలంగాణలో కేసీఆర్ వీళ్ళిద్దరు కలిసి వాళ్ళ మీడియా హౌస్లను ఉపయోగించి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి పెద్ద పెద్ద భారీ ఎత్తున కుట్రలకి తెరతీస్తూ ఉన్నారు. ఈ కుట్రల్ని ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే శశి, మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఓ పక్కన 2 రాష్ట్రాలు నా కళ్ళతో సమానం అని చెప్పేసి అంటుంటే, మరో పక్కన వీళ్ళు కుట్రలకి తెరతీస్తున్నారు. కుట్రకి తెరతీయడమే కాకుండా ఒకరికొకరు ఏదైతే పొత్తులో వెళ్తూ నీచంగా నికృష్టంగా వీళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఓ పక్కేమో అటు కేటీఆర్ ఖమ్మం దిశగా వెళ్తున్నప్పుడు ఏదో పర్యటన మొన్న ఈ మధ్య చూసినప్పుడు అక్కడ వైసీపీ జెండాలు ఎగురుతున్నాయి, వాళ్ళు స్వాగతం పలుకుతున్నారు. ఇటు జగన్మోహన్ రెడ్డి నాంపల్లి కోర్టుకు వస్తేనేమో ఇటు బీఆర్ఎస్ జెండాలు కనిపిస్తున్నాయి. అంటే రెండు మేమే, అంటే ఒకవేళ ఏపీలో ఏమన్నా బీఆర్ఎస్ ఏమన్నా పోటీ చేయబోతుందా, లేదంటే తెలంగాణలో ఏమన్నా వైసీపీ పోటీ చేయబోతుందా, అసలు ఎలా చూడాలి? ఒకటండి, నేను ఇక్కడ మాట్లాడుతున్నందుకు తప్పుగా అనుకోవద్దండి. వీళ్ళు మేము జెండాలు చేత కట్టడమే అని చెప్పి వీళ్ళు పాటలు రాసుకుంటారు కదా. వైసీపీ వాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీ స్ట్రైట్గా బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం, జనసేనతో పొత్తు పెట్టుకున్నాం, వీళ్ళు మా మిత్రులు, మేము కలిసి పోటీ చేస్తున్నామని కలిసి చేసాం. కలిసి ప్రజలందరి ముందు ప్రజలు ఆమోదించారు. జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే ఈరోజు బీఆర్ఎస్ పొత్తు పెట్టుకో, నువ్వు పొత్తు పెట్టుకోలేవు, డైరెక్ట్గా వెనకాల చేస్తూ ఉంటారు. దాన్ని ఏమంటారో వాళ్ళ భాషకు వదిలేస్తున్నాం, అది అర్థాలు ప్రజలు తేల్చుకోవాలి. తెలుగుదేశం పార్టీ ధైర్యంగా రాజకీయాల్లో పొత్తులు మేము తప్పు అని చెప్పం. ఎందుకంటే కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పుడు ఆనాడు రావణాసుని చంపడానికి కూడా ఎంతోమంది కలిసి ఏకమై రావణాసుని చంపారు. అదేవిధంగా రాముడు సుగ్రీవుడితో పొత్తు పెట్టుకున్నారు. ఇది పొత్తు తప్పు కాదు. భారత రాజకీయ ఈరోజు ఎన్డీఏ అధికారంలో ఉంది. వేరియస్ ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమై అనేక పార్టీలు కలిసి ఈరోజు దేశం కోసం పనిచేస్తూ ఉన్నాయి. ఒక సిద్ధాంతాల పరంగా సైద్ధాంతికంగా వాళ్ళ భావాలన్నీ కలిసి ఈ విధంగా కార్యకర్తలు అందరూ కలిసిమెలిసి పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ 2014 నుంచి నాకు రాజకీయాలు కొద్దిగా గొప్ప అవగాహన ఉంది. 14లో ఇక్కడ ఎలక్షన్ ముందు జరిగింది, ఆంధ్రాలో తర్వాత జరిగింది. అప్పుడు కేసీఆర్ అంటాడు జగన్ గెలవాలి అక్కడ అనుకుంటున్నాను అని చెప్పి అన్నాడు. రికార్డ్ చేసుకో, ఓడిపోయారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత అప్పుడు ఇక్కడ 2014లో వీళ్ళే ముఖ్యమంత్రి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆ రోజు రాష్ట్రం పైన ఏ విధంగా వివక్ష చూపించారు చూసాం. ఆ రోజు ఉమ్మడి రాజధానిగా ఉంది, అప్పుడు ఏ విధంగా వివక్ష చూసాం. తర్వాత 19కి ముందు జగన్ గెలవడం కోసం వీళ్ళు ఇక్కడ అధికారంలో ఉండి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అని చెప్పి ఏ విధంగా మాట్లాడారో చూసాం. ఆ తర్వాత 2023లో వీళ్ళు ఇక్కడ ఓడిపోయినా కానీ మళ్ళీ జగన్ అక్కడ గెలుస్తాడు అని చెప్పి వీళ్ళు, అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి జగన్ కోసం పనిచేస్తున్నారు. కానీ మేమిద్దరం పొత్తు పెట్టుకున్నామని కానీ డైరెక్ట్గా చెప్పుకోలేరు, డైరెక్ట్గా ఎక్కడ చెప్పుకోలేరు. మీరు చూడండి, అంటే డైరెక్ట్గా చెప్పుకోలేక ఒకళ్ళకొకళ్ళు ఫైనాన్షియల్ కూడా సపోర్ట్ చేస్తారు, ఫైనాన్షియల్ గా ఇంకా అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తారు. అంటే మీడియా హౌసెస్ అన్ని కూడా వాళ్ళు దీన్ని సమాజంలో ఏమంటారో చూడండి. ఇప్పుడు ధర్మబద్ధంగా ముందర పొత్తు పెట్టుకొని
ప్రజల ముందు చెప్పి ప్రజలకి ముందు మ్యాండేట్ ఇచ్చి ఈ విధంగా చేస్తూ ఉంటే వీళ్ళు ఏమంటా ఉన్నారు, వేరే వేరే భాషలతో ఏ విధంగా మాట్లాడుతున్నారు. ఈరోజు వైసీపీ వాళ్ళని సూటిగా అడగదలుచుకున్నాం, మీకు దమ్ముందా బీఆర్ఎస్తో మేము పొత్తు, ఇక్కడ బీఆర్ఎస్ మేము వైసీపీతో కలిసి పనిచేస్తాము, ఈ రాష్ట్రంలో ఆ పార్టీ పోటీ చేయదు, మేమే వాళ్ళ పార్టీ ప్రతినిధులు అని చెప్పుకునే దమ్ము మీకుందా? ఇక్కడ జెండాలు ఎత్తుకోవడం అంటే ఇప్పుడు ఒకటి ఆత్మాభిమానం అనేది ఉంటుంది. వీళ్ళు జనసేన వాళ్ళని కిండల్ చేస్తారు, జనసేన వాళ్ళని కిండల్ చేస్తారండి. ఏమనంటే ఏదో సమ్ వర్డ్ యూస్ చేసి. ఈరోజు వైసీపీ వాళ్ళని ఏమనాలి, బీఆర్ఎస్ వాళ్ళని ఏమనాలి? వాళ్ళు వేరే జెండాలు మోస్తున్నారు కదా. ఇప్పుడు ఖమ్మంలో వాళ్ళన్నా సరే పొత్తులో ఉన్నారు కాబట్టి టీడీపీకి జెండాలు మోస్తున్నారంటే అవును కలిసి కూటంగా ఉన్నాం కాబట్టి అది వేరు. కానీ అసలు రాష్ట్రాలు వేరు, పార్టీలు వేరు, వీళ్ళ జెండాలు వాళ్ళు మోస్తున్నప్పుడు వాళ్ళని ఏమనాలనేదే ఇప్పుడు మెయిన్. అది ప్రజలు నిర్ణయించాలి. ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడామనుకోండి అది కాంట్రవర్సీ అవుతుంది. దాన్ని ప్రజలు మాట్లాడితే క్లారిటీగా ఉంటుంది. ఎందుకంటే దాన్ని వాళ్ళకు వదులుతున్నాం, వాళ్ళ ప్రజల్లో కూడా తెలియాలి కదా. చర్చకి రావాలంటే ఇక్కడ డిస్కషన్ చేయాలి. అది మనం ఎందుకు ప్రజలు నిర్ణయిస్తారు, దాన్ని బట్టి వాళ్ళకి అర్థమవుతుంది. ఇంకొకటి తెలుగుదేశం పార్టీ ఏంటంటే అండి ఎప్పుడైనా కావచ్చు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం పనిచేస్తుంది. మొన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, గోదావరి నదిపైన తెలంగాణలో ప్రాజెక్టులు కావచ్చు, ఇటు కృష్ణా పైన ప్రాజెక్టులు కావచ్చు తెలుగుదేశం పార్టీ కట్టింది. ఈరోజు జూరాల ప్రాజెక్ట్ ఉంది. ఇప్పుడు కూడా ఏ లీడర్ అయినా తెలంగాణ లీడర్ ఎత్తుకోండి, పేర్లు చెప్పి కొన్ని చెప్తారు. జూరాల, నెట్టింపాడు, కల్వకుర్తి, భీమా లిఫ్టు, ఇవన్నీ పేర్లు చెప్తూ ఉంటారు. ఎస్ఎల్బీసీ ఈ పదాలు వాడతారు. ఆ పైన అయితే శ్రీరామ్ సాగర్ ఆయకట్ను ఆ రోజు ఇంక్రీజ్ చేయడం కావచ్చు, పవర్ విద్యుత్ ప్రాజెక్టు ఆనాడు ఎన్టీ రామారావు గారు చేశారు. ఆ తర్వాత భీమా ఆ గుప్తా ప్రాజెక్టు, ఆ తర్వాత అక్కడే ఆలీసాగర్ కావచ్చు, ఇలాంటి ప్రాజెక్టు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టిన తెలుగుదేశం పార్టీ. తెలంగాణ ఇప్పుడు నేను చెప్పినటువంటి తెలంగాణ ప్రాజెక్ట్స్, ఈ తెలంగాణ ప్రాజెక్ట్స్లో తెలుగుదేశం పార్టీ ఆ రోజు కట్టింది. ఈ రోజుకి కూడా అదే పేర్ల మీదే తెలంగాణ రాజకీయ నాయకులు మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే తెలుగుదేశం పార్టీకి ఏ ప్రాంతమైనా, అది తెలంగాణ కావచ్చు, రాయలసీమ కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, కోస్తాంధ్ర కావచ్చు, తెలుగు రాష్ట్రాల తెలుగు ప్రజల ప్రయోజనాలే ముఖ్యంగా పనిచేస్తుంది. ఇరిగేషన్ అయినా కావచ్చు, ఎడ్యుకేషన్ సెక్టార్ అయినా కావచ్చు, హెల్త్ సెక్టార్ అయినా కావచ్చు, మనం ఇక్కడ తీసుకుంటే నిమ్స్ కావచ్చు, గాంధీ కావచ్చు, ఇలాంటి వేరే సెక్టర్స్. ఈ విధంగా ఇరిగేషన్కి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇంకుడు గుంతల కాడ నుంచి మొదలు పెడితే చెక్ డ్యాముల కాడ నుంచి, రిజర్వాయర్ల కాడ నుంచి, బ్రాంచ్ కెనాల్స్ కాడ నుంచి, అదేవిధంగా మనం మేజర్ ప్రాజెక్ట్స్ వరకు తెలుగుదేశం పార్టీ మార్క్ ఈ విధంగా ఉంది, ఈ విధంగా చేసింది. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమంటూ ఉన్నారు, ఈరోజు తెలంగాణలో మీరు ఎందుకంటే గోదావరిలో పుష్కలంగా నీళ్ళు ఉన్నాయి, కావాల్సిన నీళ్లు గోదావరిలో ఉన్నాయి. ఆ గోదావరి నీళ్ళని మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ కట్టుకుంటారో కట్టుకోండి, స్టోర్ చేసుకోండి, మిగిలినటివి ఆంధ్ర వాడుకుంటుంది. ఎందుకంటే ఈరోజు ప్రతి సంవత్సరం దాదాపుగా ఒక గోదావరి నుంచి 3000 టీఎంసీల పైన వేస్ట్ అవుతుంది. గోదావరి కృష్ణ రెండు కలిపి దాదాపుగా లాస్ట్ ఇయర్ అయితే 6000 పైగా 6200 టీఎంసీల దాకా సముద్రంలో కలిసిపోయాయి. ఆ వృధాగా నీరు సముద్రంలో ఎందుకు కలిసిపోవడం? అదే 6000 టీఎంసీలను మనం ప్రధానంగా మన ప్రాంతంలో నీళ్ళు లేని దగ్గర మన ప్రాజెక్టులు కట్టుకొని వాడుకోగలిగితే మనం బంగారాన్ని పండించవచ్చు, మనం పరిశ్రమలకు ఇవ్వచ్చు వాటర్. ఈ విధంగా ఇవ్వడం వల్ల ఏంటంటే మనకు పురోగతి కనిపిస్తుంది అనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు క్లారిటీగా ఒక విజన్గా మాట్లాడారు. ఇంకొకటి ఏమన్నారు, రేపు భవిష్యత్తులో ఇక్కడ మనం కట్టబోయే ప్రాజెక్ట్స్ వల్ల మనం ప్రాపర్ వాటర్ స్టోరేజ్ చేయగలిగితే అటు తెలంగాణకు కూడా వాటర్ ఇవ్వగలుగుతాము అని చెప్తూ ఉన్నారు. ఈ విధంగా వాటర్ ఇవ్వగలిగితే ఇప్పుడు కలిసిమెలిసి పని చేసుకుంటే అందరూ బాగుపడతారు. ఎందుకంటే మనందరం అన్నదమ్ములు అంటాం, మనం మాట్లాడేది ఒక భాష. ప్రాంతాలు వేరైనా కానీ ఆ రోజు రాష్ట్ర విభజన అప్పుడు కూడా ఏమన్నాం, ప్రాంతాలుగా విడిపోయినా కానీ మళ్ళీ మనందరం కలిసి ఉండాలి, అభివృద్ధులు అన్నిట్లో కలిసి పనిచేయాలంటారు. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ వేదిక పైకైనా వెళ్ళండి, అది ఆంధ్రాలో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఏ వేదిక పైన తెలుగు జాతి నెంబర్ 1 ఉండాలి, 2047 తెలుగు జాతి కోసం మేము పనిచేస్తాం, తెలుగు జాతి అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ఉన్నారు. ఈరోజు విదేశాలకు ఆయన ఏ పర్యటనకి వెళ్దాం రండి, హైదరాబాద్ని ఆయన ఎంత ప్రమోట్ చేస్తారండి. ఈ రోజుకి కూడా ఎక్కడికైనా హైదరాబాద్ ఈరోజు అభివృద్ధి ఇంకా అభివృద్ధి చెందాలి అని నేను కోరుకుంటూ ఉన్నానని చెప్పి ఆయన ఇప్పుడు చెప్తారు. ఎందుకంటే ఆయన ఆలోచనలు ఏంటంటే మనం బాగుండాలి, మనంతా తెలుగు జాతి, మనందరం కలిసిమెలిసి ఉండాలి అన్ని ప్రాంతాలు అని చెప్పి ఉద్దేశం. ఇక్కడ వైసీపీ బీఆర్ఎస్ పార్టీ, ఒకప్పుడు టీఆర్ఎస్, వీళ్ళకేంటంటే ఒక సామెత ఉంది, గుణం లేని పాలకుడు కులం గొడుగు ప్రాంతాల మధ్య చిచ్చులు పెడతారనేది. ఆ కోట్ వీళ్ళు ఇద్దరికి సరిపోతుంది. 2014లో సమైక్యాంధ్ర ముసుగులో జగన్మోహన్ రెడ్డి కావాలని ఆంధ్ర ఓటర్లు రెచ్చగొడితే ఇక్కడ తెలంగాణ వాదంతో వీళ్ళు రెచ్చగొట్టి ఇక్కడ అధికారంలోకి వచ్చి చీల్చుకొని రావాలనుకో. వీళ్ళిద్దరిది ఏంటంటే ఒకే టార్గెట్, అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమాస్తులు సంపాదించుకోవాలి. ఆ ప్రజలకి ఎట్టయినా బాగున్నాయి, వీళ్ళు అక్రమాస్తులు పెరగాలి. ఒకప్పుడు సాక్షాత్ ఈరోజు కేసీఆర్ గారిని మేము చెప్పడం కాదు ప్రత్యేకంగాని, వాళ్ళ కుమార్తె మొన్న నిలబడి శాసన మండలిలో
మాట్లాడుతూ ఏమని చెప్పారో చూసాం. తెలంగాణ సమాజం మొత్తం చూసి ఏ విధంగా అవినీతి చేశారో, ఏ విధంగా తప్పు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అవినీతి చేశాడో మనందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి నాడు ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా అవినీతి చేశాడు, తర్వాత మొన్న ఏ విధంగా అది చేశాడు అనేది మొత్తం తెలుసు. వీళ్ళకేందంటే కుటుంబ బంధాలు బాంధవ్యాల కన్నా ఎక్కువగా అధికారాన్ని అడ్డ పెట్టుకొని ఆస్తులు సంపాదించుకోవడం వీళ్ళ ప్రథమ ధ్యేయం. ఈ రెండు పార్టీల ధ్యేయం. ఈ రెండు పార్టీలు ఈ విధంగా చేస్తూ ఈ రెండు ప్రాంతాలని అంటే తెలుగు రాష్ట్రాలని నాశనం చేస్తున్నాయి. అది ఇక్కడ ప్రజలు గ్రహించాలి. నిన్న రేవంత్ రెడ్డి గారు మొన్న ఏదో దాంట్లో మాట్లాడుతూ చాలా మెచ్యూర్డ్గా మాట్లాడారు. ఈరోజు ఆయన కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, ఆయన ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీ మేము ఎన్డీఏలో ఉండొచ్చు, కానీ ఆయన ఆ రోజు మాట్లాడిన మాటలకు అప్రిషియేట్ చేస్తాం. ఎందుకంటే ఆయన అన్నాడు కొంతమంది ఇక్కడ రాజకీయ నాయకులు ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టే విధంగా ఇది ఇద్దరు ఇది కేసులు ఇవన్నీ కోర్టుల్లోకి వెళ్తే ఇది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. మన ఇంట్లో విషయాన్ని తీసుకొని మనం కోర్టులో వేసుకుంటే ఇప్పుడు అన్నదమ్ముల మధ్య ఇష్యూలు వస్తే కోర్టులో వేసుకుంటే ఎలా ఉంటుంది, 10 మంది చూసి నవ్వుతారు. ఆ విధంగా కాదు, కూర్చొని చర్చించుకున్నాం అని ఎంతో చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పారు, చర్చించుకున్నాం. ఎందుకంటే మనం ఉమ్మడిగా ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూపకల్పన నాడు ఉమ్మడి రాష్ట్రంలో ఇరిగేషన్ ఇప్పుడు నేను చెప్పిన కల్వకుర్తి కావచ్చు, భీమా లిఫ్ట్ కావచ్చు, ఎస్ఎల్బి ఇవన్నీ సాగర్ జలాశయాలు ఈ ఉమ్మడి రాష్ట్రంలో కేటాయించబడ్డాటివి. వీటిని మనం కలిసి డిస్కస్ చేసుకున్నాం. ఇవి కలిసి డిస్కస్ చేసుకుంటే ఏమవుతుంది, హుందాతనంగా మనం చర్చించుకున్నాం, ఈ ప్రాంతాలు చేసుకున్నాం. ఆ పక్క గోదావరి కృష్ణ రెండు మనకున్న తెలుగు రాష్ట్రాలకున్న అసెట్, దీన్ని ఉపయోగించుకోగలిగితే ఆ పక్క ఆదిలాబాద్ కాడ నుంచి తెలంగాణలో మొదలు పెడితే ఈ పక్క ఖమ్మం వరకు, ఈ పక్క మహబూబ్ నగర్ కాడ నుంచి మొదలు పెడితే ఆ పక్క కరీంనగర్ వరకు మనం నీళ్లు వాడుకోగలుగుతాం. అదేవిధంగా ఆ పక్క శ్రీకాకుళం కాడ నుంచి మొదలు పెడితే ఈ పక్క నెల్లూరు వరకు, ఈ పక్క చిత్తూరు నుంచి ఆ పక్క కర్నూలు వరకు, ఈ విధంగా మనం బార్డర్ వరకు నీళ్ళు అందించుకోగలుగుతాం. ఈ విధంగా నీళ్ళు అందించుకోగలిగితే మనం అగ్రికల్చర్లో ఫస్ట్ ఉంటాం. మనం ఈరోజు ఇక్కడ తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు ఒక విజన్ తెలంగాణ రైజింగ్ 2047 అని చెప్పి ఒక విజన్తో వస్తూ ఉన్నారు. ఒక 3 టైప్స్గా డివైడ్ చేసి ప్యూర్ అని చెప్పి ఈ విధంగా అప్రిషియేట్. మాకు అక్కడ ఏంటంటే ఒక విజన్ ఉంది, ఒక ప్లాన్ ఉంది, ఒక జోనల్ వైడ్లో 3 ఎకనామిక్ రీజన్స్గా పెట్టి ఒక 4 జోనల్స్గా పెట్టి ఈ విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే అందరం కలిసి పనిచేస్తాం. ఇక్కడ వీళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళు పనిచేస్తారు, ఇక్కడ మేము తగ్గట్టు పనిచేస్తాం. ఇక్కడ అనేక పరిశ్రమలు రావడం వల్ల, ఇక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ అవ్వడం వల్ల మన దగ్గర నీళ్లు మన ప్రాజెక్టులో ఉంటాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా కట్టుకోండి ప్రాజెక్ట్స్, ఎవరు వద్దంటున్నారు? ఈరోజు గతంలో ఉన్న పాలకులు తెలంగాణలో అదేదో సత్యమూర్తి గారు గతంలో అనేక ఛానల్లో కూడా చెప్పారు ఏంటంటే ఒక దగ్గర కట్టాల్సింది ఇంకొక దగ్గర కట్టబోయి కూల్చేశారు అని చెప్పి. ఆ విధంగా ఆ రోజు ఆలోచన చేయకుండా నిజంగా ఆ రోజు మీ కమిషన్ల గురించి కాకుండా ఈ ప్రాంత ప్రజల ఆలోచనల గురించి చేసి ఉంటే ఆ ప్రాజెక్ట్ ఇంకా బాగా కట్టగలుగుంటే ఉపయోగించుకోండొచ్చు కదా. మీరేందంటే దాన్ని కూలేశ్వరం చేసేసి కూలిపోయే విధంగా చేశారు. అది మీ చేతగానితనం. అది ప్రాజెక్ట్ కట్టుకుంటుంటే ఇక్కడ ఆంధ్ర పాలకులు ఏ రోజు అడ్డు చెప్పరు కూడా. ఇప్పుడు కూడా చెప్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు, ఎన్ని కట్టుకుంటారు కట్టుకోండి, వాటర్ స్టోరేజ్ చేయండి. మనం స్టోరేజ్ క్యాపబిలిటీ ఎక్కడెక్కడ ఉందో చూడండి ఫస్ట్. ఇప్పుడు ఏంటంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో మీరు చెప్పిన 2 పార్టీల్లో ఇరిగేషన్ అంటే తెలియదు సగం మందికి. డెల్టా ఏంటి, గ్రావిటీ ఏంటి, క్యూసెక్ ఏంటి, టీఎంసీ ఏంటి వీళ్ళకి తెలియదు. వీళ్ళకి రిజర్వాయర్లకి, లిఫ్ట్ ఇరిగేషన్లకి, బ్రాంచ్ కెనాల్స్కి వీటికి డిఫరెన్స్ తెలియకుండా ఏదో వాళ్ళ నోట్లు స్క్రిప్ట్లు ఇచ్చేస్తారని చెప్పి వచ్చి మీడియాల ముందు ఏది పడితే అది మాట్లాడతారు. వీళ్ళకి ఇరిగేషన్ పైన నాలెడ్జ్ జీరో. అయితే సత్యమూర్తి గారు మనం చూసుకుంటూ వెళ్తుంటే వాస్తవానికి గతంలో మన కేసీఆర్ మాట్లాడిన మాటలు మనం చూసాం. అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి పాడి కౌశిక్ రెడ్డి కూడా మాట్లాడిన మాటలు కూడా మనం చూసాం. అక్కడెక్కడ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను వాళ్ళను ఏది అంటారు ఆంధ్రోడు అనేటువంటి మాటలు మనం చూస్తూ వస్తున్నాం. అలాంటి పార్టీకి ఏదైతే జగన్మోహన్ రెడ్డి అలాంటి ఆంధ్రాలో ఉన్నటువంటి ఒక పొలిటికల్ పార్టీ అధినేత అయ్యుండి ఎలా సపోర్ట్ చేస్తారని ఇప్పుడు జనాలందరిలో చర్చ అయితే నడుస్తూ వస్తుంది. ఇది తీసి పక్కన పెడితే క్రైమ్స్లో కూడా వీళ్ళిద్దరు భాగస్తులు అని చెప్పేసి దుబాయ్లో ఒక ఫ్లాట్, ఖరీదైన ఫ్లాట్ తీసుకొని దాంట్లో ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ కుమార్ ఉన్న ఫ్లాట్లోనే ఇక్కడ మద్యం కుంభకోణంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్న సంగతి సిట్ కూడా తేల్చి చెప్పింది. సో క్రైమ్లోనే కాదు 2 రాష్ట్రాలలో కుట్రలు చేస్తానికి 2 పార్టీలు ఉన్నాయంటే ఏమంటారు? అంటే వాళ్ళు అంటే క్లోజ్ నెట్వర్క్. కేసీఆర్కి తన పార్టీ అధికారంలోకి రావాలి, అధికారంలో ఉండాలి అంటే ఏం చేయాలి? ఆంధ్ర వాళ్ళని తిట్టాలి. మరి కొన్ని రకరకాల రాజకీయ ఇవి ఉంటాయి కదా, అవసరాలు తీర్చుకోవాలి అంటే ఏం కావాలి? ఆంధ్రోడు కావాలి. అంటే జగన్ లాంటి ఆంధ్రావాడు కావాలి. మీకు పాయింట్ అర్థం చేసుకోండి. జగన్ లాంటి ఆంధ్రావాడు కావాలి కేసీఆర్కి. ఎందుకు? రాయలసీమ లిఫ్ట్ ఆపు
సార్ ఆపుతా సార్ అనే ఆంధ్రోడు కావాలి. వద్దు కేసీఆర్ అట్లా చెప్పమాక, నీ ప్రాంతం నీకెంత ముఖ్యమో నా ప్రాంతం నాకు అంతే ముఖ్యం అని చెప్పే ఆంధ్రోడు అక్కర్లేదు కేసీఆర్కి. రాయలసీమ లిఫ్ట్ ఆపేయాలి అనగానే సార్ జీ హుజూర్ ఆపేస్తా అనేవాడు జగన్మోహన్ రెడ్డి. ఆపేశాడు. అట్లాగే అమరావతి ఆపేస్తే హైదరాబాద్లో నీ ఆస్తులు పెరుగుతాయి జగన్, ఇమ్మీడియట్గా ఆపుతా సార్, నీకు ఎందుకు సార్ అని అమరావతి ఆపేశాడు. రే పోలవరం కట్టద్దు బిడ్డ, వేస్ట్ అది, ఎందుకు సార్ నేనున్నా కదా కట్టను. అటువంటి ఆంధ్రోడు కేసీఆర్కి కావాలి. ఆంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటే ఇక్కడ హైదరాబాద్కి సంబంధించిన కేసీఆర్ ఆస్తులు పెరుగుతాయి, జగన్మోహన్ రెడ్డి ఆస్తులు పెరుగుతాయి, వాళ్ళకి ఫాయిదా ఉంటుంది. ఇది జరుగుతున్నది. అందుకనే మనం ప్రజలను ఎడ్యుకేట్ చేస్తున్నది ఏంటంటే, తెలంగాణ ప్రజలు కానీ, రాయలసీమ ప్రజలు కానీ, ఉత్తరాంధ్ర ప్రజలు కానీ, కోస్తా ఆంధ్ర ప్రజలు కానీ, వీళ్ళందరూ ఆలోచించుకోవాలి. ఏంటి ఇప్పుడు ప్రపంచం ఎటుపోతున్నది, ఆ వేగాన్ని మనం అందుకోవాలి అంటే ఈ కుత్సిత రాజకీయాల నుంచి మనం బయటపడాలి. ఈ కుత్సిత రాజకీయాలే చేసుకుంటూ ఈ కేసీఆర్, ఈ జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఇవ్వటం, జగన్మోహన్ రెడ్డి వినటం, జగన్మోహన్ రెడ్డి అడగటం, కేసీఆర్ ఇవ్వటం, ఈ చెత్త రాజకీయాల నుంచి బయటికి వస్తే, ఇందాక శశి గారు చెప్పారు రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ అని చెప్పి ఆయన ఒక విజన్ డాక్యుమెంట్ చేసి ఆయన ముందరికి వెళ్తూ ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఆయన విజన్ 2047 అని చెప్పి ఆయన ముందరికి వెళ్ళి గ్రీన్ హైడ్రోజను గ్రీన్ ఎనర్జీని, ఇది నా స్పెషలైజేషన్ అని ఆయన చెబుతున్నాడు. నీకు మొత్తం వాటర్ రేవులన్నీ కూడా మీకు ఇప్పుడున్నవి కాదు, మీకు 5 కిలోమీటర్లు వాటర్ రేవు రావాలని చెప్తున్నాడు, చేసి చూపిస్తున్నాడు. ఆర్సెల్ఆర్ నిప్పన్ వాళ్ళు ఉక్కు ఫ్యాక్టరీ కడుతూ ఇంటిగ్రేటెడ్ పోర్ట్ డెవలప్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ పోర్ట్ డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోయింది. అక్కడ కొత్త నౌకాశ్రయం ఆంధ్రప్రదేశ్లో కొత్తది స్టార్ట్ అయిపోయింది. తెలంగాణకి వాటర్ రేవ్ లేదు, సముద్రం లేదు కదా, వాటర్ రేవ్ లేదు. మరి ఏం చేయాలి సార్ అని రేవంత్ రెడ్డి అడిగితే, డోంట్ వరీ, మీకు తెలంగాణలో నువ్వు ఒక ప్లేస్ చెప్పు, అక్కడి నుంచి మచిలీపట్నం వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే ఒకటి తయారు చేద్దాం, రైల్వే ట్రాక్ కావచ్చు, మొత్తం నీకు గ్రీన్ ఫీల్డ్ హైవే వేద్దాం. నువ్వు అక్కడ హైదరాబాద్లో ఎక్కితే నువ్వు మచిలీపట్నంలో దిగేలాగా నేను చేస్తా, నీకు ఎక్కడా అడ్డంకులు లేకుండా. నువ్వు డ్రై పోర్ట్ నువ్వు పెట్టుకో అని చెప్తే, ఇప్పుడు తెలంగాణకి డ్రై పోర్ట్ కాన్సెప్ట్ తీసుకొచ్చి ఆ డ్రై పోర్ట్ కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి రేవంత్ రెడ్డి ముందరకు వస్తూ ఉన్నాడు. దానికి మచిలీపట్నం వాటర్ రేవ్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నాడు. ఇంకేం కావాలి నీకు చెప్పు? కలిసి అభివృద్ధి. నేననేది ఏంటంటే, ఈ కేసీఆర్ ఆడ ఆంధ్రోడు అని చెప్పే కేసీఆర్కి జీ హుజూర్ అనే ఈ జగన్మోహన్ రెడ్డికి కావాలా? మీకు డ్రై పోర్ట్ కాన్సెప్ట్ సార్ నాది అంటే, నీ డ్రై పోర్ట్ కాన్సెప్ట్ని నేను సాకారం చేస్తా, రా మచిలీపట్నం ఎయిర్పోర్ట్ను వాడుకో అనే చంద్రబాబు నాయుడు తెలంగాణని ఎట్లా రైజింగ్ తెలంగాణ అని తల ఎగరేసి చెప్తున్న రేవంత్ రెడ్డి లాంటి మనుషులు, నాయకులు కావాలా? ప్రజలు ఆలోచించుకోవాలి. ఒకటి కాదు, మీకు ప్రతిదీ కూడా. అసలు ఐటీ ఇండస్ట్రీ హైదరాబాద్తో పోటీ పడాలి, వైజాగ్ని రెడీ చేసుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఈ 2 రాష్ట్రాలు పోటీపడి, అంటే హైదరాబాదు, విశాఖపట్నం ఐటీ రంగంలో పోటీపడి, ఈ పోటీ వల్ల ఏమైందో తెలుసా? బెంగళూరు డౌన్ అవుతున్నది, పూణే డౌన్ అవుతుంది సాఫ్ట్వేర్లో. ఈ పోటీతత్వం, అసలు వీళ్ళిద్దరు మీకు ఎందుకు, మీరు రండి మహారాష్ట్రం రండి అని రేవంత్ రెడ్డి అడుగుతాడు, మహారాష్ట్రానికి రండి అని చంద్రబాబు అడుగుతాడు. ఇన్సెంటివ్స్ భారీగా ఇస్తున్నారు, అన్ని మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీల్లో నుంచి దిగుతున్నాయి విశాఖపట్నంలో, హైదరాబాద్లో. పూణే అంటే వద్దులే సార్ తర్వాత చూద్దాం అంటున్నారు. పూణే పోవట్లా, బెంగళూరు పోవట్లా. ఇటువంటి కాంపిటేటివ్ స్పిరిట్ తోటి పనిచేసే 2 నాయకులు
రెండు రాష్ట్రాలని బిల్డ్ చేసుకుంటూ పోతూ ఉన్నారు. మరి వాటిని బ్రేక్ చేయాలి కదా. మనకి పేపర్ ఉంది, మనకి ఛానల్ ఉంది కదా, మనకి ఇద్దరం కలిసి పని చేసుకునే సోషల్ మీడియా సైన్యం ఉంది కదా అని ఎగబడుతున్న ఈ మూకల్ని అడ్డుకోవాల్సింది ప్రజలే. అయితే శశి గారు మనం చూసుకుంటే ఏదైతే ఇందాక సత్యమూర్తి గారు చెప్తున్నట్టు వాస్తవానికి అక్కడ ఎలాంటి రాజకీయాలు నడుస్తున్నాయని చెప్పేసి సత్యమూర్తి గారు చెప్పారు. అయితే ఇక్కడ నేను అడుగుతుంది ఏంటి అంటే వాస్తవానికి కేసీఆర్ గారు ఏం చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు చూసాం. అదే కేసీఆర్ ఓన్లీ టీడీపీ కార్యకర్తలను లేదా జనసేన కార్యకర్తలను తిడతాను, ఆంధ్రోడు అన్నప్పుడు అందరికీ వర్తిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి తన ఆస్తులు కాపాడుకోవడానికో లేదా తన ఆస్తులు పెంచుకోవడానికో అక్కడ ఏదైతే కేసీఆర్కి జీ హుజూర్ అంటున్నాడు. కానీ మిగతా వైసీపీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవసరం లేదుగా. వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ఎలా తీసుకోవాలంటారు? ఒకటి మీరు అన్నట్టు ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టే నాయకుడు వల్ల ఎవరూ బాగుపడరు. ఎందుకంటే ఒకరు నాశనాన్ని కోరుకొని నేను బాగుపడాలనుకుంటే నువ్వు కూడా నాశనం అయిపోతావు. ఇప్పుడు ఆయన కేసీఆర్ గారి పెద్దలు రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్నారు. ఆయన అనుభవం అంత లేకపోవచ్చు నా వయసు. కానీ నేను ఒక మాట చెప్తా, ఆయన 2014 నుంచి 18 నుంచి 2 సార్లు కంటిన్యూస్గా అధికారం వస్తేనే పార్టీ పేరు మార్చేసి నాకు దేశంలో తిరుగులేదనుకున్నాడు. ఆయన బలంతో రాలా, 10 పార్టీలని చంపి ఆ రోజు బీఎస్పీ 2014లో సీట్లు ఉన్నాయి వాళ్ళని లాక్కున్నాడు. వైసీపీ కూడా లాక్కున్నాడు, గుర్తుపెట్టుకోవాలి. టీడీపీని పూర్తిగా చంపేసి నేను ఎదగాలి అనుకున్నాడు. అంటే నీతో పాటు నడిచిన ఉద్యమకారులను కావచ్చు, నీతో పాటు నడిచిన నమ్మకస్తులు 2001 నుంచి నీతో 2014 వరకు 14 ఏళ్ళలో నీతో పాటు నడిచిన వ్యక్తుల్ని కాకుండా నువ్వు బలం పెంచుకో, ఎవరి దగ్గర అయితే బలం ఉందో ఆ బలం ఉండే వాళ్ళందరూ నా దగ్గరికి తీసుకుంటా అని అది తీసుకొని దాన్ని వాపుని చూసి అదేదో బలం అనుకున్నట్టు నువ్వేమైపోయావు, లాస్ట్కి పేరు మార్చావు. బీఆర్ఎస్ అని మార్చింది నువ్వెందుకు? పార్లమెంట్లో నువ్వు అత్యధిక స్థానాలతో నువ్వు కూటమి అంటే దేశ రాజకీయాలని మలుపు తిప్పుతాను కదా, రాజ్యాంగాన్ని మారుస్తా ఇంకా చాలా చెప్పారు. లాస్ట్కి మీకు వచ్చింది ఎంత గుండు సున్నా. అంటే తెలంగాణ ప్రజలు పాతకేసి కొట్టారు. నువ్వు మా తెలంగాణ ఉద్యమం పేరు చెప్పుకొని నువ్వు ఎదిగి నీ పార్టీ అధికారం లేకొచ్చి 2 సార్లు విద్వేషాలు రెచ్చగొడుతూ నువ్వు అధికారం లేకొచ్చి నువ్వు నీ కోసం నీ పదవి కాంక్ష కోసం పార్టీ పేరునే మార్చేసావు. ఈ ప్రాంతానికి ఏం చేస్తావు, నీలాంటి వాడు వద్దు అని చెప్పి ప్రజలు చీత్కారాన్ని తీసుకున్నారు. ప్రజలు కాదండి, సొంత కూతురే ఇక్కడ తెలంగాణలో ఏం బీకలేకపోయావు, ఇంకా పోయి కేంద్రానికి ఏం బీక అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన డెవలప్మెంట్ తప్ప దానికి స్టిక్కర్లు వేసుకున్న తప్ప నువ్వేం చేసావు లేదు, వాళ్ళ కూతురే చెప్పారు డైరెక్ట్. ఆయన క్రెడిబిలిటీ అలాంటిది. అలాంటి క్రెడిబిలిటీ ఆయన క్రెడిబిలిటీ ఏంటో అక్కడ తెలంగాణ ప్రజలు తేల్చేశారు. ఇప్పుడు ఆయన లేవలేని పరిస్థితుల్లో నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటప్పుడు వాళ్ళని వ్యక్తిగతంగా ఆయన గురించి మాట్లాడడం తప్ప కూడా ఆయన చేసిన తప్పిదాలు ఇవి. ఈరోజు ఇంకా బుద్ధి మార్చుకోకుండా అంటే బుద్ధి మనసులో అంతా కల్మషాలతో ఇటు నిండిపోయి నువ్వు ఎన్నిసార్లు దేవుడికి పెట్టినా దేవుడు కూడా నేను కనికరించాడు అంటారు కదా. అలాగా ఇంత వయసు వచ్చింది, ఈరోజు ఆరోగ్యం సరిగ్గా లేని సమయంలో కూడా మీరు హుందాగా ప్రవర్తించి ఉంటే గౌరవం ఉంటుంది. ఇంకా దిగజారిపోయి మాట్లాడితే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. అది గుర్తుపెట్టుకోండి. తెలుగు తల్లిని 2 ముక్కలు చేశారు, ఆ ఉసురు ఊరికే పోతుందా? నీకు జన్మనిచ్చిన పార్టీని లేకుండా చేయాలనుకున్నావు, ఆ ఉసురు ఊరికే పోతుందా? ఇవన్నీ యమపాసమై ఈరోజు నీ పార్టీని నీ కుటుంబాన్ని చీల్చాయి. ఇక కూడా తెచ్చుకోకుండా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయాలు చేయాలనుకుంటే తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు. ఎందుకంటే ఈ ప్రాంతంలో సాయుధ రైతాంగ పోరాటం చేసిన వీరులు ఉన్నారు, ఎంతో మలిదశ తెలంగాణ ఉద్యమం కోసం ప్రాణాలు అర్పించిన వీరులు ఉన్నారు. నీలాగా దొంగ దీక్షలు దొంగ ఉద్యమాలు కాదు. మలిదశ ఈరోజు తెలంగాణ వచ్చిందంటే ఎంతోమంది అమరవీరుల వల్ల వచ్చింది. అదేవిధంగా సాయుధ రైతాంగ పోరాటం చేసిన వీరులు పుట్టిన గడ్డ. ఈ గడ్డలో ఒక ప్రాంతాన్ని అన్యాయం చేయాలనుకుని ఇక్కడ తెలంగాణ ప్రజలు ఎప్పుడూ అనుకోరు. ఎందుకంటే తెలంగాణ ప్రజల మనసు వాళ్ళ ప్రేమ అభిమానాలు వెలకట్టలేనివి. ఎందుకంటే ఇక్కడ ప్రజలు మంచి వాళ్ళ మాట కొంచెం ఘాటుగా ఉన్నా వాళ్ళ ప్రేమ అనేది గోదావరి జిల్లా వాళ్ళది ఏ విధంగా ఉంటుందో దానికి ఏమాత్రం తీసిపోరనేది నా అభిప్రాయం. అలాంటి ప్రజలు ఈ విధంగా ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టాలని కోరుకోరు. ఎందుకంటే నువ్వు లాస్ట్ అప్పుడంటే ఏదో కొత్తల్లో కాబట్టి విన్నారు. ప్రజలకి ఏం చేయకుండా ఇలాంటి విద్వేషాలు ప్రజలు చూడరు. ఇప్పుడు కూడా మీరు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమనుకుంటున్నారు, రాయలసీమ
బాగుండాలి, రాయలసీమ ప్రజలు బాగుండాలి, అదేవిధంగా తెలంగాణ ప్రజలు బాగుండాలి, ఉత్తరాంధ్ర ప్రజలు, కోస్తాంధ్ర ప్రజలు, చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు కూడా ఏమన్నారు, అన్ని ప్రాంతాలు బాగుండాలి, కలిసి పని చేసుకోవాలనుకున్నారు. ఈరోజు మేము ఎన్డీఏలో ఉన్నా, ఆయన కాంగ్రెస్ పక్షంలో ఉన్నా, రాజకీయంగా ఆయన చూడటం లేదు, ప్రజలు బాగుండాలని చూస్తున్నారు. ఇంతకుముందు పెద్దలు సత్యమూర్తి గారు చెప్పినట్టు ఒక కాంపిటేటివ్నెస్ అనేది డెవలప్మెంట్లో ఉంది, వెల్ఫేర్లో ఉంది, ఈ విధంగా చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ విధంగా వెళ్తూ ఉంటే ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఏంటంటే ఇప్పుడు పార్టీలు కాదు ముఖ్యం, ప్రజలకు ముందు జరగాల్సిన డెవలప్మెంట్ ముఖ్యం, అది జరుగుతూ ఉంది. దానికి ఏంటంటే కేసీఆర్ గారిని ప్రజలు, ఇక్కడ తెలంగాణ ప్రజలు నమ్మరు, అక్కడ జగన్మోహన్ రెడ్డిని కూడా నమ్మరు. మీరు అన్నారు ఆంధ్ర ద్రోహులని, కడుపు కన్నం తినేవాడు ఎవడు కేసీఆర్ సపోర్ట్ చేయరు, ఆంధ్రాలో పుట్టినోడైతే. తెలంగాణ ప్రజలే చీకొట్టారు నువ్వు వద్దు అని, అలాంటి వ్యక్తికి మద్దతు ఇచ్చే ఆంధ్ర వ్యక్తులు, ఇంతకుముందు పెద్దల సత్యమూర్తి గారు చెప్పినట్టు జీ హుజూర్ అనే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళే నచ్చుతారు. అది ఆంధ్ర ప్రజలు కూడా గ్రహిస్తున్నారు. ఎందుకంటే మన ముందు విద్వేషాలు రెచ్చగొట్టి అక్కడ పోయి తెలంగాణ మన ఆంధ్ర వాళ్ళని తిట్టినోడి దగ్గర దండం పెడుతున్నాడంటే ఎంత క్యారెక్టర్లెస్ ఫెలో, ఇలాంటి వ్యక్తి రాజకీయాలకి అనర్వుడు అని చెప్పి ప్రజలు కూడా డిసైడ్ చేస్తున్నారు. దీన్ని బట్టి ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక ప్రాంతాన్ని తిడితే కోపం వస్తుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన రాజకీయ జీవితంలో ఏ రోజు తెలంగాణ వాళ్ళని వ్యక్తిగతంగా ఏ రోజు తిట్టలేదే. ఎప్పుడు కానీ అందరం బాగుండాలి, ప్రాంతాలుగా విడిపోయాం కానీ బాగుండాలి, అందరం కలిసి పని చేసుకోవాలి, ఈ విధంగా అంటూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆంధ్ర వాళ్ళని ఈ విధంగా ఆయన ఏ రోజు రాయలసీమ తక్కువ చేసి మాట్లాడలేదే, వ్యక్తిగతంగా తక్కువ చేసి ఏ రోజు మాట్లాడాలి. ఇక్కడ ప్రాంతీయ విద్వేషాలు పదే పదే రెచ్చగొడుతున్నారంటే ఏంటంటే వాళ్ళు ఇంకేమీ చెప్పుకోలేక ఈ విధంగా రెచ్చగొడుతున్నారు. మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూపకల్పన చేసి ఉండొచ్చు, ఎన్ని పర్ఫెక్ట్గా చేసి ఉండొచ్చు. ఇప్పుడు 6000 టీఎంసీలు బయట పోతున్నాయి, ఆ టీఎంసీ వేస్ట్ కాకుండా నువ్వు ఎన్ని ప్రాజెక్ట్స్ తిరిగి కట్టి ఉండొచ్చు. కేసీఆర్ గారు ఆ ఆలోచన ఎందుకు చేయలేదు? ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర కట్టాల్సింది ఇంకొక దగ్గర తీసుకొని వచ్చి కట్టి కమిషన్ల కోసం దాన్ని కూల్చేసి ఇవి కాకుండా మీరేం చేశారు? ఈరోజు అంటారు ఏమన్నా మిషన్ భగీరథ అని, ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ కట్టిన దాని పేరు మార్చుకొని ఆ తర్వాత 2019 తెలుగుదేశం పార్టీ అధికారం లేదు కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ, అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి అది గాలి కుదిలేసింది కాబట్టి ఆ తర్వాత వచ్చిన తర్వాత దాన్ని పేరు పెట్టుకొని ప్రత్యేక రాష్ట్రంలో నువ్వు ఏదో సాధించేసని చెప్పుకుంటావు. తెలుగుదేశం పార్టీ చేసిన స్కీములు అడ్వాన్స్మెంట్ చేయడం తప్ప ప్రత్యేకంగా మీరు చేసింది ఏంటి? మీరు ప్రత్యేకంగా ఇరిగేషన్ పైన తెలంగాణ సమాజానికి ఏం చేశారు? కరెంట్ అంటారా, 2014 తర్వాత వచ్చిన పవర్ రిఫార్మ్స్ చూసాం, అవి ఎందుకు వచ్చాయనేది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చేసిన దాన్ని కాపీ కొట్టేసి 1-2 చేసి అది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి లేడు కాబట్టి అదంతా నా క్రెడిట్ అని నువ్వు చెప్పుకోవడం తప్పితే ప్రత్యేకంగా ఒక బ్రాండ్ అనేది ఏం లేదు కదా. ఐటీ బ్రాండ్ అంటారా, వాళ్ళు కాపీ కొట్టాలనుకుని అది వాళ్ళు 100 జన్మలు ఎత్తినా అది రాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మార్కు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఎవరైనా కానీ ఐటీకి మేమే అంటే ఎవరు నమ్మే పరిస్థితులు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వేసిన మొక్క అది గుర్తుపెట్టుకుంటారు. ఇకనైనా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టద్దని కేసీఆర్ గారికి తెలియజేసుకుంటూ, నీ ప్రాంతం నీ ఆస్తుల కోసం నీ ప్రాంతం యొక్క విలువలు దిగజార్చే వ్యక్తి దగ్గర చేయి జాపి జీ హుజూర్ అనద్దని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. వాళ్ళ పార్టీల్లో ఉండే కార్యకర్తలు కూడా ఆలోచించుకోవాలి, ఈ 2 రాష్ట్రాల్లో ఉండే తెలుగు ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తి రేపు అధికారంలోకి వచ్చినా ఏం చేస్తాడు? ఈ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలతో నాశనం. ఎప్పుడైనా నేనున్నాను, నేను బాగుండాలి, నాతో పాటు నా పక్కన ఉండే వాళ్ళు కూడా బాగుండాలి అని కోరుకోవాలి. ఒకవేళ బాగుండాలని కోరుకోకపోయినా నువ్వు కామ్గా ఉండాలి, అంతేగాని వాడిపైన నువ్వు ద్వేషం చిమ్ముతూ ఉంటే భగవంతుడనే వాడు ఏం చేస్తాడు? నిన్ను కూడా నాశనం చేస్తాడు. ఆ విధంగా మీరు వేరే ప్రాంతాన్ని రెచ్చగొట్టద్దండి. ఇకనైనా ఈ ప్రాంతీయ విద్వేషాలను ఆపండి. ఎందుకంటే గత 25 ఏళ్ళు మీ రాజకీయ చరిత్రలో ఏముంది చూడు గర్వకారణం అంటే ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టడం తప్పితే, ప్రాంతాలను తక్కువ చేసి మాట్లాడడం తప్పితే ఇంకేముంది? ఆంధ్ర వాళ్ళ బిర్యానీ ఇదేం తింటారు పేడ అని చెప్పి చాలా మాట్లాడాడు. అవన్నీ తగ్గించుకోండి. అప్పుడంటే మీ ఉద్యమం కోసమో మీ రాజకీయ అవసరాల కోసం. ఈరోజు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి మీరు రాజకీయాల్లో ఇన్నేళ్ళుండి ఇంకా ఆ చిత్కరమైన మాటలు మాట్లాడుతుంటే ప్రజలు మిమ్మల్ని క్షమించరు, ఈ తెలంగాణ సమాజం క్షమించదు. ఇటు ఏంటంటే ఈ తెలుగు జాతికి ఒక ద్రోహిగా మిగిలిపోతారు మీరు. ఎందుకంటే ఇద్దరు మిగిలిపోతారు. ఎందుకంటే ఈ ఇరు ప్రాంతాల అభివృద్ధికి వీళ్ళు అడ్డంగా ఉన్నారు. అది తెలంగాణ ఆంధ్ర ప్రజలు గుర్తించి వీళ్ళని రాజకీయంగా ఎలిమినేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే కలిసి అభివృద్ధి చేసుకోవాలి, అంతేగాని ఈ విధంగా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి ఇక్కడ వాళ్ళని అక్కడ వాళ్ళని మాట్లాడుకుంటుంటే ఇలాంటి వాళ్ళ వల్ల ప్రజలకు ఒడిగేది గుండు సున్నా. అందుకని ఇలాంటి వాళ్ళని ఆల్రెడీ ప్రజలు వాళ్ళిద్దరిని ప్రజాస్వామ్యబద్ధంగా ఓడించారు. రేపు భవిష్యత్తులో కూడా వీళ్ళని ఎదగనీయకుండా ప్రజలు ఇంకా కొడతారని నేను భావిస్తూ ఉన్నాను. ఇంకొకటి ఏంటి అంటే ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమైక్య ఆంధ్రలో అంటే
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒకసారి చెప్పాడు. రాయలసీమ వెళ్ళి ఏం చెప్పాడు తెలుసా? అక్కడ కేసీఆర్ ఉన్నాడు తెలంగాణలో, మీరు నన్ను గెలిపించకపోతే మీరు హైదరాబాద్ పోవాలంటే పాస్పోర్ట్ తీసుకోవాలి అని చెప్పాడు. ఇప్పటికీ వైరల్ అవుతున్న వీడియోస్ అవి. అవును, హైదరాబాద్ వెళ్ళాలంటే మీరు పాస్పోర్ట్ తీసుకోవాలి అని చెప్పి అక్కడ విద్వేషాన్ని నూరిపోశాడు. అంటే కేసీఆర్కి వ్యతిరేకంగా మాట్లాడాడు రాజశేఖర్ రెడ్డి. అంటే తన తండ్రి సిద్ధాంతపరంగా వ్యతిరేకించిన కేసీఆర్ తోటి జగన్మోహన్ రెడ్డి అంటగాగుతున్నాడు. ఈ విషయాలన్నీ కూడా ప్రజలు మరిచిపోలేదు, కానీ మనం గుర్తు చేస్తూ ఉండాలి. అంటే రాజశేఖర్ రెడ్డి అభిమానులు కూడా గుర్తించాలి. ఎందుకంటే నేను రాజశేఖర్ రెడ్డి ఆశయాల కోసం అంటారు, ఇదేనా రాజశేఖర్ రెడ్డి ఆశయాలు? అంటే రాజశేఖర్ రెడ్డి ఎవరినైతే చిత్కరించాడో అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్తున్నావు అంటే నీ తండ్రి ఆశయాలకు నువ్వు గౌరవం ఇచ్చినట్ట. నీ తండ్రి అంటే ఇంకొకటి కూడా, రాజశేఖర్ రెడ్డిని సిబిఐ ఛార్జ్ షీట్లో చేర్చింది కూడా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్తుంటారు కదా. అంటే షర్మిలే చెప్పింది, సొంత తండ్రినే ఛార్జ్ షీట్లో చేర్చిన వ్యక్తి తండ్రి ఆశయాల కోసం. ఇవన్నీ ఇలాంటి క్యారెక్టర్లెస్ ఫెలోస్. ఎందుకంటే ఈ వర్డ్ యూజ్ చేయాల్సి ఉంటుంది, ఇది క్యారెక్టర్లెస్ ఫెలోస్ అని. ఇది నేను అన్నంగా సాక్షాత్తు షర్మిల గారు, సునీత గారు అన్నారు. ఎందుకంటే ఒకటి హుందాతనం అనేది ఉండాలి. సొంత చెల్లెలు పుట్టుకల గురించి, వాళ్ళ చీరల గురించి మాట్లాడే వ్యక్తి, సొంత తండ్రి పేరుని ఛార్జ్ షీట్లో చేర్చిన వ్యక్తి, అదేవిధంగా సొంత తండ్రి ఎవరినైతే వ్యతిరేకించాడో వాళ్ళతోనే తన రాజకీయ అవసరాల కోసం అంటగాగుతున్నాడంటే ఇలాంటి విలువలు విశ్వసనీయత లేని వ్యక్తులు రాజకీయాలకు అవసరమా? ఈ ప్రజలు కూడా ఆలోచించుకోవాలి.